ఓకే, రాజీనామా తర్వాత బాలినేని మీడియాని అడ్రస్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. రేపు వెళ్తున్నాం విజయవాడ, రేపు కలుస్తాం. సార్, తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని గతంలో మీరు అన్నట్టు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోటరీ ఉందో వాళ్ళే కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పమంటే ఎవరైనా చెప్పనండి, నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పనండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. ఎందుకు అంటే జగన్ సార్ మీరు అనేక సార్లు భేటీ అయ్యారు, జగన్తో మీరు పెట్టిన డిమాండ్ ఏంటి సార్? జగన్ ముందు నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు, ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగు ఉంటే మనం ఏం చేస్తాము? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి, అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్? మెయిన్ ప్రధాన కారణం చెప్తాను నేను, అన్నీ చెప్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు ఇది, అన్నీ చెప్తాను సార్. రైట్. సో ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల గురించి నేను ఆనాటి సీఎంకి చెప్పాను, కానీ నన్ను వేరేగా తీసుకున్నారు అన్న మాటని అభిప్రాయాన్ని బాలినేని వెలుబుచ్చారు. అలాగే ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలులో పోటీకి దించడంపై కూడా తాను అభ్యంతరం వ్యక్తం చేశానన్న విషయాన్ని బాలినేని చెప్తున్నారు. సో దాన్ని కేర్ చేయలేదు, నా విజ్ఞప్తిని కేర్ చేయలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అది డైరెక్ట్గా ఆనాటి సీఎంఏ వినలేదని చెప్తున్నారా, లేకపోతే మధ్యలో ఎవరైనా అలా పోర్ట్రేట్ చేశారని చెప్తున్నారా అన్న డీటెయిల్స్ తెలియరాలేదు. సో దానికి సంబంధించి మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తానని మాత్రం అంటున్నారు. సో వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టయితే ప్రకటించారు. రాజీనామా లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ లేఖను స్క్రీన్పై చూస్తున్నారు. అయితే రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అంటున్నారు బాలినేని. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించాను అని చెప్తున్నారు. ఇప్పుడు అదే మాట కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మందే అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరొచ్చినా సాయం చేశానంటున్నారు. విలువలు నమ్ముకుని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ఇప్పుడు కొన్ని కారణాలతోటి పార్టీని వీడుతున్నా అన్నారు బాలినేని. సో గత కొద్ది రోజులుగా బాలినేని పార్టీ వీడడము, అలాగే జనసేనలో చేరడం దానికి సంబంధించి వస్తున్న వార్తలు ఇవాళ కొంతవరకు నిజమయ్యాయి. రాజీనామా లేఖ జగన్కు పంపారు. ఆ లేఖనే స్క్రీన్పై చూస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పవన్ని కలిసిన తర్వాత మీడియాని అడ్రస్ చేస్తారా, లేకపోతే ముందుగా చెప్తారా ఏమిటి అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.